కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం ఏ మాటకి మాట ముచ్చటేసింది. కానీ ఏంటి, ఒకటి స్థానిక సంస్థలు ముందున్నాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, సరే కొంత పార్టీలో అటు ఇటు గందరగోళాలు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం, వీళ్ళు బయటకు వచ్చి ఈ నేపథ్యంలో ఒక కాన్ఫిడెన్స్, ఒక బూస్టర్ డోస్ లాగా ఇచ్చారా ముఖ్యమంత్రి, లేదా ఏంటి అంత 100 సీట్ల విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? రిషి గారు, ముందుగా మీకు, ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. నమస్కారం. మేము చేసేటటువంటి పనిలో చిత్తశుద్ధి ఉంది కాబట్టి, అది క్షేత్రస్థాయిలో ప్రజలకు పోతుంది కాబట్టి ఆ యొక్క విశ్వాసం, నమ్మకం మాకున్నాయి. ఎందుకంటే చెప్పారు, ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల మీద మాకు విశ్వాసం ఉంది, ఇంకా కూడా చేస్తామనేటటువంటి నమ్మకం ఉంది, భవిష్యత్తు ప్రణాళిక మీద స్పష్టత ఉంది. అన్నీ ఉన్న తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లుండదు సార్? ఉంటుంది కదా. సేమ్ అట్లనే మామూలుగానే రేవంత్ రెడ్డి గారికి కొంచెం విశ్వాసం ఎక్కువ, విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఆ విశ్వాసాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని నిజం చేసుకునేటటువంటి శక్తి కూడా ఆయనకు ఉంటుంది. కాబట్టి అది అంత చరిత్ర చేసి ఆయన అన్నటువంటివి కేసీఆర్ని గద్దె దింపుతా అనంటే అంత నవ్వినటువంటి పరిస్థితి ఉండే. ఏంది అది అంత మైటీ ఫోర్స్ తయారైపోయారు వీళ్ళ కాంగ్రెస్లో, వీళ్ళకే అప్పుడు బీజేపీ కాస్త బలంగా అధికారానికి దగ్గరగా ఉన్న ఇద్దరు కలిసి కొట్లాడుతున్నారు. కేవలం ఓన్లీ కేసీఆర్ ఉంటేనన్న వేరే సంగతి. కేసీఆర్ అంత బలంగా ఉంటున్నప్పుడు, పైకించి మోడీ గారు మద్దతు ఇస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి వాళ్ళతో కొట్లాడగలుగుతాడా? ఏదో ఈయన మాట్లాడుతుండు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళకే పట్టు ఉండదు కాబట్టి 10 రోజుల్లో కూడా వీళ్ళే కలిసి ఉండరు. అట్లాంటి నేపథ్యంలో వీళ్ళు ప్రభుత్వాలను దింపుతారు అంటే ఇది ఎట్లా సాధ్యమని అంటే, మొక్కవని దీక్ష లెక్క ఆయన ఒకటే మాట చెప్పిండు. నేను ఒకటి నమ్ముతున్నా, తెలంగాణ ప్రజల్ని మనం నమ్ముకున్నాం, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం అడ్రస్ చేస్తున్నాం. కాబట్టి మనం చేసేటటువంటి పోరాటంలో చిత్తశుద్ధి ఉంటే ఆ భగవంతుడిది కూడా మన మీద ఖచ్చితంగా ఆయన ఒకటి కృప అనేది ఉంటుంది, మనం ముంగడ పోతామని అన్నాడు. గెలిచినాం. ఈరోజు గెలిచిన దాని తర్వాత ఈరోజు ఎవరు చూడవు పలానా ఈ పని చేయలే, పలానా ఆ పని చేయలే, లేకపోతే ఇంకో పని చేయలేదు అంటారు. కానీ మీకంటే బాగా చేసినటువంటిది అయితే హిస్టరీ ఎప్పటికప్పుడు పడి ఉంటూనే ఉంటుంది కదా. సరే రిషి గారు, మేము అనేది ఏంది అని అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చి చూసిరా, అదిగో పలానా 70 ఏమో పెట్టిర్రు, లేకపోతే పలానా వాళ్ళకి కోసం ఇంకో సంక్షేమం అందలేదు. ఇవి సరే వచ్చినటువంటి దాంట్లో కొంతమంది కోరికన్నా రానటువంటిది ఏమని ఉంటే వెసులుబాటు మళ్ళీ కూడా ఇచ్చేటటువంటి ఉందేమో. కానీ మీకంటే బేహతర్గానైతే డే 1 నుంచి మొదలైనటువంటి సంక్షేమాలైనా, అభివృద్ధి అయినా, పారదర్శకత అయినా, ప్రజాస్వామ్యమైనా ఈ అంశాలు కూడా చర్చకు రావాలి కదా. అన్ని రావాలి. సో ఈరోజు బీసీ నినాదం కించి మొదలు పెట్టుకుంటే అవినీతి నిరోధక దాకా, లేకపోతే మాదక ద్రవ్యాలని ఏమంటారు తుదముట్టి ఇచ్చేటటువంటి విషయాల దాకా, లేకపోతే స్కిల్ యూనివర్సిటీలు అనేటటువంటి ఒక విజనరీ ఆలోచనల దాకా, లేకపోతే ప్రకృతి ప్రేమికుడు లెక్క ఈరోజు మనకు ఉంటున్నటువంటి లేక్స్ని కాపాడేటటువంటి దాకా, మూసి రిజర్వేషన్కి మాకుంటున్నటువంటి చిత్తశుద్ధి దాకా, అన్ని అంశాలలో కూడా ప్రజల ముంగట డిబేటబుల్, వాళ్ళకు ఉంటున్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్ని వాడి కూడా బట్టగాల్చి మీదేసి బురద తల్లి ఇంకోటి చేసే ప్రయత్నాలు ఎన్ని చేసినా రాజకీయాల్లో అవి సహజంగా ఉంటాయి. ఇప్పుడు మీరు బాగా చేసుకుంటున్నారని చెప్తారా? ఇప్పుడు రామచంద్రరావు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు, ఆయన మీకేమి సర్టిఫికేట్ ఇవ్వడు, లేకపోతే కేటీఆర్ గారు సర్టిఫికేట్ ఇవ్వడు, అది మాట్లాడదాం. కానీ ఇవాళ మీరు పెట్టిన సభ సామాజిక న్యాయ సమరభేర్య ఏంటి? ఆ సమరభేర్య ఎవరి మీద పూరించారు? దానికి రామచంద్రరావు ఏమంటాడంటే, ఆయన ఇవాళ బాధ్యతలు తీసుకుంటున్నారు, ఆయనకి అభినందనలు. ఈ కులగణన పేరిట బీసీలకు అన్యాయం చేసి ముస్లింలను బీసీల కోటాలో చేర్చి మీరు మాయ చేసి మళ్ళీ ఈ మ్యాజిక్లు ఏంటి సభల పేరుతో? రామచంద్రరావు గారు అధ్యక్షుడు లెక్కన మేము అడుగుతున్నాం, అడ్వకేట్ లెక్క కూడా నేను అడగాను. గుజరాత్లో మీ మోడల్ ఏందండి? రిజర్వేషన్స్లలో గుజరాత్లో మీ మోడల్ ఏంది? ముస్లిమ్స్ని బీసీల కిందకి చూపించిరా, చూపెట్టలేదు? అదొక్కటి చెప్పండి జవాబు. అసలు బీసీలు అనేటటువంటిది మతాలతోటి, బీసీలు అనేటటువంటిది మతాలతోటి సంబంధం లేదు సార్. ఇటు ఎడ్యుకేషన్గా, సోషల్గా వెనుకబడి ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ల కిందకి వేసేటటువంటిదే రాజ్యాంగం చెప్పింది. కోర్టులు దాన్ని మాత్రమే పరిగణించింది. మతాల పరంగానో ఇంకో దాని ప్రకారంగానో లేదు. ఎక్కువ శాతం మంది ఉంటున్నటువంటి బీసీలలో పలానా కులం ఉంటుంది కాబట్టి ఆ కులాన్ని మనం ప్రతిపాదికన మనం మాట్లాడుకుంటాం, అంతే తప్ప విద్యాపరంగా మతం చూడలేదు. అంతే కదా, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇస్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పి మనం మాట్లాడినాం. ఇప్పుడు మేము అనేటటువంటిది ఏంటిది అని అంటే, నువ్వు 10 సంవత్సరాలు, ఈరోజు 11 సంవత్సరాల కేంద్రంలో అధికారంలోకి ఉండి మేమందరం బీసీలు అని చెప్పినటువంటిది, సామాజికంగా బీసీలు వెనుకబడిపోతున్నటువంటి దాన్ని, వారి అభ్యున్నతిని, లేకపోతే వారి యొక్క ముందుకు తీసుకొని పోయేటటువంటి కార్యాచరణ ఏం చేసినావు పార్లమెంట్లో ఒక్కటి చెప్పుండ్రి. నోటి మాటలకు సరిపోదు కదా. సరే, ఈ సమర్ బేర్ ఇప్పుడు ఎవరి మీద? బీజేపీ మీద. ఎందుకంటే నిన్న మోదీ గురించి ప్రస్తావించారు. ఖర్గే గారు, ఏంటి మీరు ఒక డైరెక్షన్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? తెలంగాణ రాజకీయాల్లో మేము ఇద్దరమే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ముగిసిపోయిన అధ్యయనము. వాళ్ళకి ఇంకోళ్ళు కావాల్సినటువంటి అవసరం లేదు. రేపు పొద్దున బీఆర్ఎస్ వాళ్ళు బయటకు మాట్లాడితే కవితకు వచ్చి బయట మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి ప్రచారాలకి, ఈమె అడిగేటటువంటి ప్రశ్నలకు వాళ్ళు
ఏమన్నా ఇప్పుడు జవాబులు చెప్పుకుంటే సరే, సరిపోతుంది. కాంగ్రెస్ బీజేపీతో పని లేదు. ఇక మేము అనేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చిన భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు పోయి చేరుకున్నా వీళ్ళిద్దరిని ఒకటే ఎవరి లెక్క చూస్తున్నాం కాబట్టి ఈరోజు రెండు జాతీయ పార్టీల మధ్యలో భవిష్యత్తులో యుద్ధం ఉండబోతుంది అనేటటువంటి దాని కింద మేము మాట్లాడుతున్నాం. దానికి సంకారం అంతే కదా. ఇప్పుడు భవిష్యత్తులో రేపొద్దున వచ్చేటటువంటి దాంట్లో సీట్లు పెరగబోతున్నాయి డీలిమిటేషన్లా. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా మనం ముందుకు పోతాము, ఎట్లా మనం 100 సీట్లు గెలుస్తాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. పార్లమెంట్లో కూడా మన యొక్క కాంట్రిబ్యూషన్ రేపొద్దున మేజర్ స్టేక్ ఉండాల్సినటువంటి బాధ్యత 8 నుంచి ఇంకో 7 పెంచి 15 ఇస్తా ఉంటున్నారు. 15 సీట్లు మినిమం ఇస్తామని మనం అంటున్నాం. సో ఈరోజు అన్ని రకాలుగా మాకు ఉంటున్నటువంటి నమ్మకం సార్, రేపొద్దున కులాలకు సంబంధించినటువంటి రాజకీయం మాత్రమే కాదు, విద్యకి సంబంధించిన అయినా, లేకపోతే వైద్యానికి సంబంధించిందైనా, లేకపోతే పారదర్శకతకి సంబంధించిందైనా, మహిళలదైనా, రైతులదైనా ఏ అంశాలు మనం తీసుకున్నాం. ఇప్పుడు సామాన్య ప్రజలు ఒక మాట అడగరండి, రేపొద్దున కేంద్రంలో 10-11 ఏళ్ళ సంది కేంద్రం కెంచి డైరెక్ట్ ఒక విధానం తీసుకొని వచ్చి రైతు సంక్షేమానికి ఒక 10,000 రూపాయలు మాఫీ చేసిండు నరేంద్ర మోడీ అనేది ఏదైనా ఉందా? లేదు. ఏమో ఇంకా చాలా టైం ఉంది కదా. ఇప్పుడు గత ఎన్నికలకు ముందు పెద్ద సభలు పెట్టారు, వర్గీకరణ సభలు పెట్టారు. కొంత ప్రయత్నం అయితే చేస్తారు ఎవరైనా రాజకీయ. అంటే కంటి తుడుపు చర్య లెక్క ఉండదు కదా. ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? శ్రీనివాస్తో మాట్లాడే ముందు సత్యం గారు నమస్కారం సార్, ఎట్లా చూస్తున్నారు? ఏంటి ఇవాళ ఖర్గే వచ్చి సామాజిక న్యాయ సమరభేరి సభలో సరే అటు మోదీ గారికి సవాళ్లు విసిరారు ఈ సోషలిస్టు సెక్యులర్ దానికి సంబంధించి, అలాగే రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ఒక కాన్ఫిడెన్స్ ఒక బూస్టర్